హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను వంశీ. ఈరోజు మాట్లాడబోయే లెటర్ పి. పి లెటర్ ఎలా ఉండబోతుంది, క్వాలిటీస్ ఏంటి, బెస్ట్ నేమ్ ఏంటి, బ్యాడ్ నేమ్ ఏంటి, పి లెటర్ పెట్టుకున్న వాళ్ళు ఎన్ని నెంబర్లు ఉంటే బెటర్ అంటే నెంబర్ అంటే పూర్తి నెంబర్ వేసుకున్నప్పుడు పూర్తిగా లెక్క వేసుకున్నప్పుడు 6 నెంబర్సా 5 నెంబర్సా ఎలా ఉంటే కలిసి వస్తుంది, మరి మేము ఎలా కరెక్ట్ చేసుకోవాలి, ఇవన్నీ ఎలా మాకు తెలియదు. మీకోసం తీసుకొచ్చాను అనమాట పవర్ ఆఫ్ న్యూమరాలజీ కిరణ్ నెహ్రూ గారు. సార్ నమస్కారం. సార్ నమస్తే నాన్న. సార్ పి లెటర్ వాళ్ళు ఒకవేళ పేరు పెట్టుకున్నప్పుడు ఎన్ని అక్షరాలు ఉంటే బెటర్ ఉంటుంది, క్వాలిటీస్ ఏంటి, బెస్ట్ నేమ్ ఏంటి అండ్ బ్యాడ్ నేమ్ ఏంటి, లక్కీస్ ఏంటి అన్లక్కీస్ ఏంటి? పీకి చాల్డీన్లో సంఖ్యాబలం 8 నాన్న, పైథాగరస్లో సంఖ్యాబలం 7. అంటే నంబర్లు మాడేది కేవలం 4-5 నంబర్స్కే. ఏ అంటే 1 1 చాల్డీన్ పైథాగరస్, బి అంటే 2 2, డి అంటే 4 4, పీకి మాత్రం 8 and 7. చాలా మంది 8 అంటేనే అమ్మ పి అంటే శని అనుకుంటారు. 8 ఈస్ నాట్ ఏ మనీ ఆఫ్ సాటర్న్. 8 అనేది మనీ నంబర్. మనీ ఈస్ కమింగ్, మోర్ అండ్ మోర్ మనీ ఈస్ కమింగ్. అందుకే 8 నంబర్ ఉన్న వాళ్ళు పుట్టిన రాజశేఖర్ రెడ్డి గారు, అల్లు అర్జున్ గారు, రేవంత్ రెడ్డి గారు మంచి పేరు, మంచి డబ్బు, మంచి పరిపాలన, మంచి యాక్టర్ అల్లు అర్జున్. 8 దే ఆర్ నాట్ ఇన్ శని. సో పి రిప్రజెంట్స్ 8. 8 రిప్రజెంట్స్ నిజాయితీ. 8 అంటే పట్టుదల, 8 అంటే క్రమశిక్షణ. సో వీళ్ళు టైంకి పనిచేస్తారు, చాలా చాలా హార్డ్ వర్కింగ్. 8 వాళ్ళు చేసినంత హార్డ్ వర్కింగ్, పి వాళ్ళు చేసినంత హార్డ్ వర్కింగ్ ఎవరు చేయలేరు. ప్లస్ ఏంటంటే వీళ్ళకి విపరీతమైన దయాగుణం ఉంటుంది పి వాడికి. ఇప్పుడు నాకంటే తెలిసినోడికి హెల్ప్ చేస్తాను. పి వాడు పేపర్లో న్యూస్ వచ్చింది, పలానాడికి యాక్సిడెంట్ అయింది, పడిపోయాడు, వీడికి ₹1,00,000 కావాలని వీడు బైక్ వేసుకొని పోయి, నేను కర్నూలులో 2-3 పి వాళ్ళని చూశాను ఈ మాదిర. పైగా డబ్బున వాళ్ళు అయితే కాదు. ఒకటి టీచరు 30,000 శాలరీ, ప్రతి నెల 2-3 వేలు ఈ ఆర్ఫనేజెస్కి ఇస్తాడు, బుక్స్కి, వాళ్ళ ఫుడ్కి. అది అంటాడు చాలా ఆనందంగా ఉందన్న. నేను పోయి హోటల్కి వెళ్ళి మా ఫ్రెండ్స్తో 10 మందితో తిని 2,000 బిల్ చేసిన ఆనందం రాదు, ఆ పిల్లలకి ఇస్తే ఆనందం. సో అట్లా పీలో పునీత్ రాజ్ కుమార్ చిన్నపిల్లలకి చదివించినాడు, మూగజీవాలకి అన్నం పెట్టాడు. సో ఈ పీ లెటర్ అనేది చాలా చాలా పవర్ఫుల్. లైక్ పవన్ కళ్యాణ్, తెలిసినోడికి సాయం చేస్తాడు, తెలియనోడికి చేస్తాడు. రియల్ హీరో కాదు, రియల్ హీరో. నేను ఐ థింక్ ఇదే మాట నేను 10 ఏళ్ళుగా చెప్తున్నాను. సో పీలో ఏమంటే అప్స్ డౌన్స్ ఉంటాయి, రైజ్ అవుతారు. మొన్న ఈ మధ్య ఒక 1 year బ్యాక్ ఇంటర్వ్యూకి వచ్చిన అడిగారు, సార్ ప్రభాస్కి వరుసగా 3-4 ఫ్లాప్ సినిమా కూడా 400 కోట్లు కలెక్ట్ చేస్తుంది, మళ్ళీ హిట్ పడితే అన్న, హిట్ పడితే 1000 కోట్లు దెబ్బ స్మాష్. సో కథ బాలేక ఆడలే, కథ సరిపోలే ఆడియన్స్కి. ప్రభాస్ని రిజెక్ట్ చేయలేదు. రాధేశ్యామ్ కానీ, ఆది పురుష్ కానీ, ఇంకొక సినిమా వచ్చింది కూడా, దేవర్ ఆల్ గుడ్ మూవీస్ విత్ సమ్ ఫెయిల్యూర్స్. హీరో యాక్టింగ్లో ఫెయిల్యూర్ ఎవరు చెప్పట్లే, హీరో ఇస్ గుడ్. రాధేశ్యామ్లో కూడా మంచి యాక్ట్ చేసినాడు. సో నేను చెప్పాను మంచి సినిమా. ప్రభాస్ 23న పుట్టాడు, 5 అక్షరాల పేరు తగిలితే బంపర్. 5 సాలార్ పడింది, 5 కల్కి పడింది. నెక్స్ట్ సాలార్ 2, కల్కి 2. ఈ కల్కినే కౌంట్. ఈ 5 మళ్ళీ 1000 కోట్లు కొట్టాల్సిందే 100%. సో ఈ 23rd పుట్టిన పీ లెటర్ వాళ్ళు తొందరగా స్టార్లు అయిపోతారు, రేంజెస్ మారిపోతాయి. సో ఈ పీ వాళ్ళకి చాల్డియన్లో పైథాగరస్లో 7 కదా, 7 ఎలా ఉంటుందంటే ఎక్కడ ఎలా ఉండాలి, ఎంతవరకు ఉండాలి. కేతు ప్రభావం, నాలెడ్జ్ బాగుంటుంది, బుక్స్ పాస్ అవుతారు. అండ్ యూజువల్గా పీ అంటే ఏందన్నా, ప్రెసిడెంట్ ఆఫ్ ద కంట్రీ, ప్రైమ్ మినిస్టర్, స్కూల్కి ప్రిన్సిపల్, ప్రొఫెసర్ లేదా ఫిజిషియన్. ఎక్కడ పోయినారంటే ఫిజిషియన్ కలిసారండి, ఫ్యామిలీ ఫిజిషియన్. కొంచెం తిక్కర ముదిరితే సైకాట్రిస్ట్, అన్ని పీలే. సో పీ ఇస్ వెరీ వెరీ పవర్ఫుల్ లెటర్. దే కెన్ ఎర్న్ లాట్ ఆఫ్ మనీ. బట్ నా సలహా ఏంటంటే డబ్బులు బాగా సంపాదించినప్పుడు ఒక 20% పక్కకేసేయండి. గ్రాఫ్ కొంచెం తగ్గినప్పుడు వాడుకోవచ్చు. షూరిటీలు ఇవ్వద్దండి. డబ్బులు కావాలంటే ఎవరికైనా కొంచెం సాయం చేయండి, కానీ అపాత్ర దానాలు వద్దు. చాలా మంది పీ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ఆస్తి కూడా కుదపెట్టి డబ్బు అప్పులు ఇస్తుంటారు, చూసా. అలా దానాలు చేయకండి, ఉన్నది ఇవ్వండి, వదిలేసుకున్నట్టు వదిలేసుకోండి. కానీ అపాత్ర గోల్డ్ పెట్టి ఫ్రెండ్స్కి హెల్ప్ చేయడం, దెబ్బతింటే చాలా ఇబ్బంది. పీ వాళ్ళు దెబ్బతినే ఛాన్స్ కూడా ఎక్కువ. సో పీ వాళ్ళకి లక్కీ నంబర్ 7 and 8, లక్కీ కలర్స్ ఎల్లో అండ్ బ్లాక్, లక్కీ స్టోన్ క్యాటై, వైడూర్యం, పిలికన్ రాయి అంటాం. ఈ రాయి వేసుకుంటే హెల్త్ బాగుంటుంది, బిజినెస్లో గ్రోత్ బాగుంటుంది. చాలా మనం ఎప్పుడు నవ్వుతూ ఉంటాం, దీన్ని పిలికన్ రాయి అంటాం, ఇంగ్లీష్లో
క్యాట్ ఐ, తెలుగులో వైడూరింగ్ కూడా అంటాం. ఇట్ మోర్ దెన్ 3 క్యారెట్స్ వేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది. వీళ్ళు రెడ్ కలర్ అవాయిడ్ చేస్తే, 9 నంబర్ అవాయిడ్ చేస్తే వీళ్ళకి తిరిగే లేదు. ఓకే సార్, బెస్ట్ నేమ్ ఏంటి, బ్యాడ్ నేమ్? బెస్ట్ నేమ్ తీసుకుంటే డేట్ ఆఫ్ బర్త్ బేస్ చేసుకుంటే 50-50 నాన్న. అన్ని నేమ్స్ ఎగ్జాక్ట్గా సెట్ అవుతాయని చెప్పలేము. పవిత్ర ఈస్ 50-50. ఓకే, నంబర్ బాగాలేకపోతే 6 నంబర్లో పుట్టిన మ్యాచ్ కాదు, 9లో పుట్టిన వాళ్ళకి మ్యాచ్ కాదు. సో 1లో పుట్టిన వాళ్ళకి 5లో వాళ్ళకి మ్యాచ్ అవుతుంది. ప్రణవి అండ్ పావని, దిస్ ఆర్ ద వెరీ వెరీ బ్యాడ్ నేమ్స్. థర్డ్ బ్యాడ్ నేమ్ ఇస్ పవన్. పవన్లో అబ్బాయిలకి విపరీతమైన ప్రేమ ఓకే, విపరీతమైన కోపం ఇస్ నాట్ ఓకే, డైవర్స్ నంబర్స్ అంటాం. పావనిలో 16 నంబర్ అండ్ 27 డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. పెళ్ళైనాక భర్త ఎంత బాగా చూసుకున్నా షీ విల్ నాట్ బీ హ్యాపీ. అండ్ భర్త బాగా చూసుకోకుండా 16 నంబర్, 16 అంటే ఒక మాట అనడం, ఇతను దానికి సివియర్ రియాక్ట్ అవ్వడం. ప్రణవిలో 18 నంబర్ ఉంది, దీని డైవర్స్ నంబర్ అంటారు. సో పీతో నంబర్స్ తీసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రభాస్ పేరు తీసుకున్న 23న పుట్టాడు, అతని పేరులో సినిమాకి సంబంధించి 80+ పవర్ ఉంది. పర్సనల్ లైఫ్కి హెల్త్కి 15 ఉంది. సో లేట్ మ్యారేజ్ అండ్ హీ విల్ హ్యావ్ ఫ్రీక్వెంట్ హెల్త్ ప్రాబ్లమ్స్ అండ్ ఫ్రీక్వెంట్ సర్జరీస్. లైక్ పవన్ కళ్యాణ్కి బ్యాక్ పెయిన్, ప్రభాస్ గారికి కూడా బ్యాక్ పెయిన్ అండ్ ఈవెన్ నీ పెయిన్. హైట్ ఎక్కువ ఉన్నారు కదా, పీ లెటర్ వాళ్ళు కొంచెం గైగాంటిక్గా ఉంటారు. దే విల్ హ్యావ్ సివియర్ జాయింట్ పెయిన్స్ ఆల్సో. అండ్ ద మోర్ అర్లీ గెట్స్ మ్యారీడ్, మోర్ సక్సెస్ హీ విల్ హ్యావ్. తొందరగా పెళ్లి చేసుకుంటే ఇంకా ఘన విజయాలు ఆయనకు ఉన్నాయి. ఓకే సార్, ఇవన్నీ మార్చుకోవాలంటే వాళ్ళు ఎలా సంప్రదించాలి, ఈ పేర్లు మార్చుకోవాలనుకుంటే మిమ్మల్ని? సో మన టీవీ చూసే ప్రేక్షకులకి నేను చిన్న మనవి చేసుకోవాలనుకుంటున్నాను. సో మీరందరూ కూడా మీ పేరులో బలం ఎంత తెలుసుకోండి. సో మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ నాకు వాట్సాప్ చేస్తే నా వాట్సాప్ నంబర్ 9951197198 9951197198. స్క్రీన్లో కనిపించే 4 నంబర్స్లో కూడా మీరు వాట్సాప్ చేయొచ్చు. అన్ని నంబర్లకి పెట్టద్దండి, ఒక్క నంబర్ పెడితే చాలా. అంతమంది చూడడం కూడా మంచిది కాదు మీ డీటెయిల్స్. సో మీరు వాట్సాప్ చేశాక 24 అవర్స్లో రిప్లై ఇస్తాను. మీరు పేరు బాగుంటే మీరు లక్కీ అని, బాగాలేకపోతే సిస్టంలో ఉంచి మీకు ప్రూఫ్ కోసం ఆ నంబర్ ఎలా వచ్చిందో ఫోటో పెడతాను. ఆ నంబర్ వల్ల ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయో నా వాయిస్ ఇస్తాను. క్లియర్గా విన్నాక రాంగ్ నంబర్ ఉన్న వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకోండి. సో నేను సుమారుగా ఒక 2500 వాట్సాప్లు వచ్చాయి. దాంట్లో బాగలేని వాళ్ళు థింక్ 100-120. దాంట్లో మెజారిటీ అపాయింట్మెంట్ తీసుకున్నారు. ఒక 10 మెంబర్స్ మాత్రం మేము రాలేము, మా కరెక్షన్స్ చెప్పేయండి. సో ఇది దోషాలు ఉన్న పేరుని కాంచాయనం కర్మ విమోచనం, చిన్న ఫీజు ఉంటుంది, ఫీజు కట్టి, ఎందుకంటే మనం ఆఫీస్ నడపాలి, స్టాఫ్ శాలరీస్ అన్నీ ఉంటాయి కాబట్టి. చాలామంది సార్ నా బ్రదర్ అనుకో, నా సిస్టర్ అనుకో అంటే నేను ఇలా చేయాలంటే కూడా ఉన్న టైం సరిపోదు. దయచేసి తప్పుగా అనుకోకండి. రాంగ్ నంబర్స్ ఉన్న వాళ్ళు నా అపాయింట్మెంట్ తీసుకోండి, పర్సనల్గా కలవండి, ఫోన్ అపాయింట్మెంట్ అన్న తీసుకోండి. చక్కటి పరిష్కార మార్గాలు మీకు సూచిస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ పేరు బలం తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మీ పేరు మరియు డేట్ ఆఫ్ బర్త్ ఈ నెంబర్కు వాట్సాప్ చేయండి. మరిన్ని వివరాలకు సంప్రదించడానికి ఆంధ్ర మరియు తెలంగాణలో హైదరాబాద్ 9966000317, 9703335056, కర్నూలు 9133789199, తిరుపతి 8688157777. కాల్ చేసి సంప్రదించగలరు.